ఏ నియోజకవర్గంలో చూసినా మెజార్టీ గిరిజన ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మి వాళ్ళు ఇచ్చిన హామీలకు మోసపోయి ఓటేయటం జరిగింది. కానీ ఈ 3 బడ్జెట్లు ప్రవేశపెట్టిన సందర్భంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేవేళ్ల డిక్లరేషన్ అని ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ప్రవేశపెట్టింది, మల్లికార్జున ఖార్గే గారిని తీసుకొచ్చి అక్కడ ఎస్సీ ఎస్టీలకు అనేక రకాల వాగ్దానాలు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా తెలంగాణలో ఉండే గిరిజనుల కోసం మేము అధికారంలో రాగానే సోనియా గాంధీ పేరు మీద మేము పోడు పట్టాల భూమి ఇస్తామని చెప్పి వాళ్ళందరికీ హామీ చేసి ఏజెన్సీ ప్రాంత గిరిజనుల్ని మోసం చేయడం జరిగింది. అట్లాగే ప్రతి గిరిజన తండాకు ప్రతి సంవత్సరం ఎస్టీ నిధుల నుండి 25 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం కేటాయిస్తామన్నారు. కానీ ఇప్పటికీ ఒక్క 5 లక్షలు కూడా కేటాయించని దుస్థితి అలా బడ్జెట్లో మనం చూశాము. అంతేకాదు గిరిజన ప్రాంతంలో మైదాన ప్రాంత గిరిజనులకు 5 జిల్లాలకు ఐటీడీఏలు ఏర్పాటు చేస్తానని నల్గొండ, మహబూబ్నగర్, కరీంనగర్, మన ఖమ్మం, అట్లాగే రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు ఐటీడీఏలు ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ ఐటీడీఏ కేంద్రాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా నెలకొల్పుతామని చెప్పి మొత్తం గిరిజన జాతిని యువకుల్ని వాళ్ళు మోసపూరితమైన మాటలు చెప్పడం జరిగింది. అంతేకాదు ఇందిరమ్మ ఇళ్లలో అందరికి 5 లక్షలు ఇస్తే ఎస్టీలకు 6 లక్షలు, ఇంకో 1 లక్ష అదనంగా ఇస్తామని చెప్పారు. కానీ ఆచరణలో చూసినట్లయితే గత 3 బడ్జెట్లలో కూడా గత కేసీఆర్ ప్రభుత్వం అయితే ఇక లంబాడి వాళ్ళకు కానీ గిరిజన జాతికి కానీ ఎరుకుల వాళ్ళకు కానీ అనేక రకాల పథకాల్ని ప్రవేశపెట్టి ఒక మాటలో చెప్పాలంటే ఆ 10 సంవత్సరాలు గిరిజనులకు కేసీఆర్ హయాంలో ఒక స్వర్ణయుగంగా నడిచింది. ఒక విషయం ఇక్కడ స్పష్టం చేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోయిన ఇవాళ బంజారా జాతి కావచ్చు, యావత్ గిరిజన జాతి ఇవాళ మోసానికి గురైంది. కారణం ఏంటంటే కేసీఆర్ గారు 10 సంవత్సరాలు మా బంజారా జాతి నుండి క్యాబినెట్లో చందులాల్ గారికి, సత్యవతి రాథోడ్ గారికి ప్రాతినిధ్యం ఇచ్చిండు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు మొత్తం ఒక 60 నియోజకవర్గాల్లో లంబడోల ఓట్లతో గెలిచి గద్దెనెక్కి కూర్చున్న తర్వాత బంజారా జాతి కనీసం ఒక మంత్రి పదవి కూడా ఇవ్వని పరిస్థితిని ఇలా మా జాతి మొత్తం యావత్ ఇవాళ కన్నెర చేస్తున్న పరిస్థితిని గమనిస్తా ఉన్నాం. కేసీఆర్ గారి హయాంలో మా ఆరాధ్య దైవమైన సేవాలాల్ మహారాజ్ గారి పేరు మీద బంజారా హిల్స్లో సేవాలాల్ బంజారా భవనాన్ని, అట్లాగే ఆదివాసీ భవనంగా కొమరం భీం భవనాన్ని కట్టించి జాతికి అంకితం చేయడం జరిగింది. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న మా తండలో మా రాజ్యం, మావే నాటే మావే రాజ్ అనే ఒక నినాదాన్ని ఏ పార్టీ ఆ రోజు తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ దాన్ని పూర్తి చేయలేదు. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 3146 తండాలని ప్రత్యేక గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసి ప్రతి తండాకు కూడా 20 లక్షలతో గ్రామ పంచాయతీ భవనం, 25 లక్షలతోని సీసీ రోడ్లు, అట్లాగే ప్రతి తండాకు 3 ఫేజ్ కరెంట్ ఇచ్చిన 70 ఏళ్ల స్వతంత్రంలో మా తండాలో 3 ఫేజ్ కరెంట్ లేదు. అట్లా గిరిజన గూడాలకు, బంజారా తండాలకు 3 ఫేజ్ కరెంట్ ఇచ్చి మాకు ఏదైతే కేసీఆర్ గారి హయాంలో 91 గురుకులాలను ఏర్పాటు చేసి మా బంజారా బిడ్డలు చదువుకోవడానికి ఏర్పాటు చేస్తే ఆ బంజారా గురుకులాల్లో చాలా అనారోగ్యానికి గురై పిల్లలు పిట్టల్లా రాలిపోతూ ఉన్నారు. సరైన వైద్యం లేదు, భోజన వసతి లేదు. వాళ్లకు ఆ రకంగా గురుకులాలను కూడా నిర్వీర్యం చేసే పరిస్థితిలో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గిరిజనుల మీద కుట్రలు పన్ని ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయకుండా కొద్దిమంది బడబాబులకు మాత్రమే మా పేరుతో వచ్చే సబ్ నిధుల్ని కూడా మొత్తం డైవర్ట్ చేసి ఇతర వర్గాలకు పంచిపెట్టడం